నమస్తే. నమస్తే. ఏం చేస్తారు మీరు? అమ్మాయిల పని ఇక్కడే ఉంటారా? కానీ ఇప్పుడు రాజసింగ్ని సస్పెండ్ చేశారు కదా పార్టీ నుంచి. అధ్యక్ష పదవి పోటీ చేస్తే అప్పుడు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక లెటర్ వస్తే పిలిపించి మాట్లాడదాం అనుకున్నారు హైకమాండ్. బీజేపీ హైకమాండ్ కేంద్రం అధ్యక్షులు పిలిచి మాట్లాడతారేమో అనుకున్నారు కానీ మా పిలవకుండా సస్పెండ్ చేసింది. బీజేపీ తప్ప లేకపోతే రాజసింగ్ తప్ప? బీజేపీ తప్పు. ఎందుకని? రాజాసింగ్ ఏం తప్పులేదు. ఈ బేగంబాజర్ ఏరియాలో 15 ఏళ్ళు ఇట్లా ఎంఐఎం ఒకటి ఉంటే కూడా గెలిచి రికార్డు నిలబెట్టినాడు. ఆయనకి ఈరోజు బీజేపీ హైకమాండ్ ఆయనకు మోసం చేసింది. దాని కొరకు ఆయన రాజీనామా చేసిండు. పార్టీ రాజాసింగ్ ఏం తప్పులేదు. ఈ ఏరియాలో బేగంబాజర్ ఏరియాలో 3 సార్లు 15 ఏళ్ళ తర్వాత మొన్న టీఆర్ఎస్ కూడా దాన్ని ఓడగొట్టాలని చూస్తే కూడా గెలిచిండు రాజాసింగ్. కానీ ఆయన బీజేపీ నుండి వాళ్ళు హైకమాండ్ ఇది చేసుకొని కాసి కిషన్ రెడ్డి వాళ్ళంతా నాయకత్వం ఉండి కాసి ఈయనకి ఇది చేసిండ్రు. కానీ లేకుంటే రాజాసింగ్ అంటే మంచివాడు ఎవరు లేడు. కిషన్ రెడ్డి పాత్ర ఉన్నది అనుకుంటారా మీరు? ఇప్పుడు కిషన్ రెడ్డి పాత్ర ఉండదు, అట్లా ఉండదు. కిషన్ రెడ్డి పాత్ర ఉండదు. ఆయననే కదా ఇంతకుముందు హైకమాండర్లు రాష్ట్ర అధ్యక్షుడు. మళ్ళీ 3 సార్లు గెలిచినోడు. మొన్న బీఆర్ఎస్ లక్షల కోట్లు అరువు చేసిండ్రు బేగంబాజర్ ఏరియాలో. అరువు చేసినా కూడా ఆయన గెలిచిండు రికార్డు తోటి. ఆ రికార్డు తోటి గెలిస్తే కూడా ఆయన వాల్యూ ఏం పెట్టిండ్రు. దాని కొరకే హైకమాండ్ కేర్ చేయని కొరకి సస్పెండ్ దాని కొరకే రాజీనామా చేసిండు. మరి ఇప్పుడు పార్టీ నష్టపోయే అవకాశం ఉన్నది. ఇప్పుడు మళ్ళీ రాజాసింగ్ తోటి రాజీనామా చేయించి ఇక్కడ బై ఎలక్షన్ పెట్టి ఒకవేళ బీజేపీ పార్టీ నుంచి మాధవి లత నిలబెడదామని చూస్తూ ఉన్నారు. మాధవి లత ఓటేస్తారా మీరు? ఏవో మాధవి లత కాదు, అమిత్ షా వచ్చి నిలబడినా కానీ ఆ ఏరియాలో గెలవాడు. అంతే. అమిత్ షా వచ్చి ఉన్నా కానీ ఆ ఏరియాలో గెలుస్తలేడు. ఆయన రాజాసింగ్ ఏమంటే వాళ్ళ సంఖ్య బలం ఎక్కువ ఉండదు అట్లా. దాని కొరకు రాజాసింగ్ తప్ప మళ్ళీ బీజేపీకి వెళ్ళి గెలవాలంటే ఎవరు గెలవరు. మళ్ళీ టీఆర్ఎస్ రావాలి, లేకపోతే కాంగ్రెస్ రావాలి. అంతే. రాజాసింగ్ కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది? కొత్త పార్టీ పెట్టినా కానీ ఇప్పుడు ఏమున్నదంటే ఆ కొత్త పార్టీ అంటే కొంచెం అక్కడిక్కడ ఇదైతే ఉంటుంది. అది కుండ వదిలినట్లా అట్లా. అదే అంటే ఒక అవివేకతంతో బీజేపీ దాంట్లో ఆయనకు ఇది ఉండే. పెట్టాలంటారా పార్టీ పెట్టాలంటే కూడా జనసేనలో ఏం పోతాడంట, కానీ పోతాడో కూడా తెలియదు. జనసేన పోతే బాగుంటుంది. యా పార్టీలో అంటే జనసేనలో పోతే ఉన్నా కానీ అతను కూడా అక్కడ బీజేపీ పొత్తులో ఉండదు కదా, దాంట్లో ఇది అవుతున్నాడు. కానీ పోతే ఇవి వస్తే కాంగ్రెస్లోకి రావాలి, పోతే బీజేపీలోకి పోవాలి, లేకుంటే దీనిలోకి టీఆర్ఎస్లోకి పోవాలి. దాంట్లో జనసేన అంటారు కానీ జనసేనలో దాంట్లో పొత్తు 3 పార్టీలు ఉన్నాయి కదా అసలు. ఇప్పుడు కొత్త అధ్యక్షుని పెట్టిల్లు రామచంద్రరావు. తెలుసా? రామచంద్ర బీజేపీ. రామచంద్రరావుని ఏమంటారు అంటే అతను పెట్టి డమ్మీ, అతను ఏం పని చేయడు అంటే పని చేయడం మీన్స్ అంటే పార్టీని ముందు తీసుకుపోవడం అని అంటుర్రు. ఆయన ఏం పార్టీ ముందు తీసుకుపోతలేడు. తీసుకుపోయే అవకాశం లేదు. రామచంద్ర గుర్తు కాదు, పాత సీనియర్. ఇంకా బండి సంజయ్ లోకల్ ఎలక్షన్ కానీ గెలిచే అవకాశం లేదు బీజేపీకి. ఇక్కడనా ఎక్కడ యాస్టేజ్ పోయినా కానీ హైదరాబాద్లో అంటే పోయినా ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటారు. ఊక అంటారు మా పార్టీ వస్తుంది మేము సాధిస్తామంటారు, కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. బీజేపీ వాళ్ళు సాధించేది ఏమి లేదు. వాళ్ళు ఏమన్నా ఒక ఇక్కడ కొడుకపోతున్నది 100 సార్లు ఇక్కడ మూసానది కొడుకపోతుంటే ఈ కేసీఆర్ 10,000 ఇస్తే బీజేపీ వాళ్ళు 20,000 ఇస్తామన్నారు. ఆ పైసలు ఎవరు ₹1 పోయి బీజేపీ తోటి 20,000 కానీ ఎవరు మన కేసీఆర్. అంతా డమ్మి పనులు. ఎవరు లేదు. సాధించాలంటే కాంగ్రెస్ చేయాలంటే టీఆర్ఎస్ రెండే. ఏం అన్నం పెట్టినోనికి పెడతాం అంటాం కానీ వాళ్ళు యాది పెట్టాం ఇంకా సాధిస్తాం. నాది బీజేపీ పార్టీ కానీ ఏం చేయలే. 20-30 లెక్కలు ఉన్నా కానీ ఎవరు ఆదాయం ఇది చేసేటోళ్ళు లేరు. ఊక పేరు గొప్ప చెప్పుకొని పోతే అయిపోయినా. 10 సంవత్సరాల రాజసింగ్ మీకు అందుబాటులో ఉండడం కానీ ఇట్లాంటి ఎటువంటి సమస్యలు ఏమేమి పనులు చేసింది మీకు? ఇక్కడ ఏం వస్తుండే, ఏమన్నా అయిందంటే ఉన్న బస్సులోకి వచ్చి చూసిపోతుండే. ఇక ఇప్పుడు రూలింగ్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఉండదు. ఏమైనా ఆదాయం ఇస్తే కదా అది చేసేది. అట్లా అందుబాటులో ఉండదు ఎప్పటికీ మీకు సమస్య వస్తావు. ఏమన్నా ఉందంటే బస్సులో పోటీ ఎక్కడన్నా ఫోన్ చేస్తే కూడా అందరికీ అందుబాటులో. మంచి వ్యక్తి ఉన్నా కూడా కదా టీఆర్ఎస్ వాళ్ళు ఓడగొట్టాలని చూసిరు, కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టాలని చూసిరు. ఆయనని అయినా కానీ 15 ఏళ్ళు పరిపాలన చేస్తున్నాడు. ఇక అంతకు మించిన నాయకత్వం ఏమి ఉండదు. ఎవరు పెడితే బాగుండు అధ్యక్షుని మీరు అనుకున్నారు? ఇప్పుడు అధ్యక్షుడు అంటే ఇప్పుడు ఏ రాయసింగ్ను పెట్టకుండా వేరే వాళ్ళు పెట్టకుండా బాగుండే, కానీ
రామచంద్ర సార్ అంటే అతన్ని సీనియరే కానీ అయినా వాళ్ళు ఎన్నుకొని చేసుకున్నారు అంతే కానీ మంచిది స్టాండర్డ్ పోయేట్టు ఆయన ఉంటే ఫలితం ఉంటుంది. స్టాండర్డ్ లేని ఫలితం పడుకుంటే మనం ఏం చేస్తాం దాన్ని సాధేయాలంటే దాన్ని 22 క్వింటాలు మోస్తాను ధైర్యం ఉంటే పోయి చేస్తా, లేకుంటే గట్లా ఉంటుంది. ఇది రాజకీయమైకో ఆదాయకో సాధించటోని ముందరికి ఇడుస్తుంటేనే పరిపాలన పోతుంది. ఇక దాని కొరకే ఇప్పుడు కూడా ఏముండదంటే రాయలసీమ ఇప్పుడు చాలా మంది కూడా ఓడగొట్టాలని చూస్తే కూడా అవప ఎవరి నుండి కంచుకోవడలాగా దాని కొరకు ఈరోజు అతని ఇంత చేసినా కానీ ఆయనని కేర్ చేయని కొరకే రాజీనామా చేసిపోయిండు. దీన్ని 2 గుణ లాభం లేదురా నాయన. మరి బీజేపీ పార్టీ నుంచి మాధవీలతను పెడితే ఒకవేళ ఇటు ఇండివిజువల్ కానీ వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాయలసీమ గెలుస్తారు. రాయలసీమకి ఓటేస్తారా? రాయలసీమ గెలుస్తారు. ఏం చేస్తారు మీరు? నేను ట్రాన్స్పోర్ట్ బుకింగ్. ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ మీరు? నేను ఉండబట్టి ఒక 5 years 6 years అవుతుంది. ఏం చేసిన రాజసింగ్ గారు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే మంచి వ్యక్తి అది, అదే వ్యక్తిపరంగా కూడా మంచి వ్యక్తి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన తర్వాత ఇక ఏం నిర్ణయించుకున్నా తెలియదు, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం ఆయనకు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అతను. ఎప్పుడు అందుబాటులో ఉన్నాడా? ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో మొత్తం అతను రాజాసింగ్ అని అంటారు. వేరే వ్యక్తిని అయితే పార్టీ సస్పెండ్ చేసింది కదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే పార్టీ తప్ప అనుకుంటారా లేకపోతే రాజసింగ్ తప్ప? అంటే ఇప్పుడు పార్టీ పరంగా ఒత్తిడి ఉండొచ్చు. పార్టీ పరంగా అంటే ఇప్పుడు రాజకీయంగా కొంతమంది ఎట్లుంటుంది, పార్టీకి కొద్దిగా ఒత్తిడి కలిగినప్పుడు వేరే వాళ్ళని సస్పెండ్ చేసి అట్లా కూడా జరిగిందేమో. మరి ఇప్పుడు ముస్లిం కానీ హిందువులకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, అట్లనే ఏమన్నా సెంట్రల్ నుంచి ఏమన్నా ఒత్తిడికి ఇట్లా జరిగితే ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగిందేమో. మరి మొత్తానికి అయితే అట్లా చేసినట్టు నేను అనుకుంటున్నాను. బీజేపీకి నష్టమా లేకపోతే రాజసింగ్ నష్టమా? బీజేపీకి నష్టం, ఎందుకంటే మంచి వ్యక్తి కదా. ఒకవేళ దీంట్లో అట్నే కంటిన్యూ అయితేనేమో మంచి వ్యక్తి కాబట్టి మంచిగా గెలుపొందుతారు. ఓకే, మనకు కూడా రాజసింగ్ గారు ఏదైనా పార్టీ పెడితే బాగుంటుందా లేదంటే వేరే ఏ పార్టీలో పోతే బాగుంటుంది? వేరే పార్టీ నుంచి అంటే ఏ పార్టీలో నుంచి అయినా గెలుపొందొచ్చు ఆయన, ఎందుకంటే వ్యక్తి మంచివాడు కాబట్టి గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే మాధవీలతను విడదామని చూస్తారు. అప్పుడు ఎంపీగా పోటీ చేసింది, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసింది అప్పుడు జనరల్ ఎలక్షన్. ఇప్పుడు మాధవీలతకి ఓటేస్తారా లేదంటే రాజసింగ్ ఓటేస్తారా? రాజాసింగ్కే వేస్తారు. రాజసింగ్ వేస్తారా? ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం అతనికి ఎక్కువ ఉంది. కొత్త అధ్యక్షుడి గురించి ఏం చెప్తారు? రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీ నియమించిన కొత్త అతనికంటే ఇతనే బెస్ట్ అండి. ఇప్పుడు రాజాసింగ్ అయితే మంచి వ్యక్తి కాదు, అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా రామచంద్రరావు, ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో బీజేపీ ముందు పోయే అవకాశాలు ఏమున్నాయా? ముందుకు పోతుంది అంటే పార్టీ పరంగా ముందుకు పోతుంది, వ్యక్తి పరంగా ముందుకు పోవడం కష్టం. ఇప్పుడు పార్టీ బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం బీజేపీ ఉన్నది కాబట్టి అట్లా ముందుకు వెళ్ళొచ్చు. వ్యక్తి పరంగా మాత్రం ఇక పోవడం కష్టం ఇక్కడ ఈ స్టేట్లో.